హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, ఆశ్వయుజ మాసం, శుక్ల పక్షం. ఈరోజు సప్తమి అండి, మూలా నక్షత్రం. ఇక ఈరోజు మనకి అమ్మవారిని దేవీ నవరాత్రుల్లో ఉపవసించి పూజించలేని వారు కనీసం సప్తమి, అష్టమి, నవమి రోజుల్లోనైనా ఉపవసించి ఆరాధించడం వలన ఈ 9 రోజులు ఉన్నంత పుణ్యఫలం వస్తుంది. ఇక ఈరోజు బతుకమ్మను వెన్నముద్ద బతుకమ్మగా మనము కొలుచుకుంటామండి. తెల్ల నువ్వులు, నెయ్యి లేదా వెన్న, బెల్లము కలిపి నైవేద్యం సమర్పిస్తారు. ఈరోజు మనం కాలరాత్రి అమ్మవారిని కూడా మనము పూజిస్తాము అండి. ఈ అమ్మవారిని పూజించడం వలన శనిగ్రహ దోషాలు తొలగిపోతాయి. ఇక మనము ఈరోజు పుస్తక రూపంలో, అంటే మన దగ్గర ఉన్న పుస్తకాలు, పెన్నులు అన్నీ కూడా సరస్వతి దగ్గర పెట్టి సరస్వతి అమ్మవారి పూజ చేయడం వలన జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఈరోజు పెద్దలు, పిల్లలు ఖచ్చితంగా కూడా అమ్మవారిని పూజించాలి. ఈ సరస్వతి అమ్మవారిని పూజించడం వలన సత్వగుణం, శాంతి గుణం కలుగుతాయి, కోపతాపాలు తగ్గిపోతాయి. ఇక పుష్యమి, అనురాధ, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు, అలాగే పా, పే, పో, టా, డా, డు, డో, నా, ను, నే అనే అక్షరాలతో పేర్లు ప్రారంభమయ్యే వాళ్ళు ఖచ్చితంగా ఈరోజు సరస్వతి అమ్మవారిని పూజించాలి అండి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. ఇక ఈరోజు అమ్మవారిని ఉసిరి ఆకులతోని, అంటే ధాత్రి ఆకులతోని పూజించాలి అండి. అలాగే మాలతి పుష్పాలు, ఒక రకం మల్లెజాజులకు సంబంధించినవి, లేదా రాధా మనోహర పుష్పాలతో కూడా పూజించవచ్చు. ఇవేవి దొరకని పక్షంలో ఈరోజు సరస్వతి పూజ చేస్తున్నాం కాబట్టి తెల్లని పూలతోనే అమ్మవారిని పూజించాలండి. ఇక పెరుగన్నాన్ని నైవేద్యంగా సమర్పించాలి. ఇక ఈరోజు రాశి ఫలాలు. ముందుగా మేషరాశి వారికి ఆదాయ వ్యయాలు సానుకూలంగా ఉన్నాయండి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. పనుల్లో ఎలాంటి ఆలస్యం ఉండకుండా చకచకా అయిపోతాయండి. ఈరోజు మీరు ధరించకూడని రంగు బంగాయి. పాటించవలసిన పరిహారం లక్ష్మీ కవచ స్తోత్రం. తదుపరి వృశ్చిక రాశి వారికి రిస్క్ అనే పదానికి దూరంగా ఉండాలండి. హెల్త్ కేర్ తీసుకోవాలి. అనుకున్నది ఒకటి జరగదు, మరొకటిగా ఉంటుంది. మొండిదనం కూడా ఎక్కువ ఉంటుంది. శత్రు బాధలు పెరుగుతాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గంధం. పాటించవలసిన పరిహారం దుర్గా ఆపదోద్ధారక స్తోత్ర పారాయణం. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కాలం అనుకూలంగా ఉంది. ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. రిజిస్ట్రేషన్ లాంటివి లాభసాటిగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నీలం రంగు. పాటించవలసిన పరిహారం అర్జునకృత దుర్గా స్తోత్ర పారాయణం. తదుపరి కర్కాటక రాశి వారికి కాలం అనుకూలంగా ఉంది అండి. ఫ్యామిలీ మెంబర్స్ మధ్య ఉన్న వివాదాలు తొలగిపోతాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ. పాటించవలసిన పరిహారం ఇష్టదేవాన్ని తెల్లని పూలతో పూజించడం. తదుపరి సింహరాశి వారికి అవగాహన రాహిత్యం ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి. వృత్తి, ఉద్యోగాల్లో నష్టాలు లేకుండా శ్రమ అధికంగా ఉంటుంది. వైద్య సంప్రదింపులు తప్పనిసరి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గులాబీ. పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర కళాంబ స్తోత్రం. తదుపరి కన్యారాశి వారికి ఆటంకాలు ఎక్కువగా ఉన్నాయి. తృప్తి లేకుండా పోతుంది. ఆర్థిక, ఆరోగ్య విషయాలు బాగానే ఉన్నాయండి. రహస్యంగా ఉండాలి ప్రతి విషయాన్ని కూడా. ప్రయాణాలు కాస్త అసౌకర్యంగా ఉంటాయి. ఈరోజు మీరు ధరించకుండా నాకు సంకష్టహర గణపతి స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలాగే నలుపు రంగు ధరించకూడదండి. ఇక ఈరోజు మీరు నెక్స్ట్ తులారాశి అండి. తులారాశి వారికి అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయి. శుభకార్య ప్రయత్నాలు సజావుతాయి. బ్యూటీ టిప్స్ ఫాలో అవుతారు. మానసిక సంతోషం ఉంటుంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు వంకాయ. పాటించాల్సిన పరిహారం ఇష్టదైవాన్ని తెల్లతో పూలతో పూజించడం. తదుపరి వృశ్చిక రాశి వారికి వృధా ఖర్చులు అధికంగా ఉంటాయి. మాట పట్టింపులు ఉంటాయి. అలసట పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు తెలుపు. పాటించాల్సిన పరిహారం వెంకటేశ్వర రాజకోశ స్తోత్ర పారాయణ. తదుపరి ధనుసు రాశి వారికి ప్రయత్నాలు కలిసి వస్తాయండి. ఈరోజంతా అనుకూలంగా ఉంది. వృత్తి, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉన్నాయి. ఈరోజు మరి దంచుకున్న రంగు ఎరుపు. పాటించాల్సిన ప్రకారం నృసింహ కమలాంబ స్తోత్ర పారాయణ. తదుపరి మకర రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఒళ్ళు నొప్పులు బాధిస్తాయి. పిల్లలతో చికాకులు ఉంటాయి. సమయానికి డబ్బు అందకుండా ఉంటుంది. ఈరోజు మీరు ధరించకుండా రంగు చిలుక ఆకుపచ్చ. పాటించాల్సిన పరిహారం ఇష్టదైవాన్ని ఎర్రని పూలతో పూజించడం, దుర్గా అమ్మవారిని పూజించడం. తదుపరి కుంభరాశి వారికి సానుకూలంగా ఉంది. అన్ని రంగాల వారికి, అన్ని వర్గాల అనుకూలంగా ఉంది అండి. ఇక ప్రయాణాలు సాఫీగా సాగుతాయి. ఈరోజు కాలాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈరోజు మీరు ధరించుకున్న రంగు పసుపు. పాటించాల్సిన పరిహారం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం. తదుపరి మకర రాశి వారికి రోజంతా హడివడిగా ఉంటుంది. తగాదాలు ఉంటాయి. ఆర్థిక ఒడిదుడుకులు ఉన్నాయి. క్షణం తీరిక లేకుండా గడుపుతారు. ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బూడిద కలర్. పాటించాల్సిన పరిహారం శివ కవచ స్తోత్ర పారాయణ.